Hi, my dear students. Today I will learn about the topic Frank and Condon rule and forbidden transitions. Frank Condon అనేవి ఏంటంటే ఇవి రెండు కూడా సైంటిస్ట్ నేమ్స్. వాళ్ళు ప్రపోజ్ చేసినటువంటి రూల్ ఏంటంటే ఫ్రాంక్ కాండన్ రూల్ అని చెప్తాం, లేదా ఫార్వర్డన్ ట్రాన్సిషన్స్ గురించి వాళ్ళు చెప్పినటువంటి రూల్స్ ఏంటంటే ఈ రూల్స్ ని ఫ్రాంక్ కాండన్ రూల్స్ అని చెప్తాం. ఇక్కడ ట్రాన్సిషన్ అనేవి మనకి ఎలక్ట్రాన్స్ గ్రౌండ్ స్టేట్ నుంచి ఎగ్జైట్ స్టేట్ కి ఎలక్ట్రాన్స్ ట్రాన్సిషన్ అనేది జరిగేటప్పుడు అలౌడ్ ట్రాన్సిషన్స్, ఫార్వర్డన్ ట్రాన్సిషన్స్ అని 2 టైప్స్ జరిగినాయి. మనకి ఆల్రెడీ తెలుసు. అలౌడ్, ఫార్వర్డన్. అలౌడ్, ఫార్వర్డన్ 2 టైప్స్ మనకి ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ అనేవి గ్రౌండ్ స్టేట్ నుంచి ఎగ్జైట్ స్టేట్ కి జరిగినవి ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేస్తాం. సేమ్ స్పిన్ తో మనకి ఎలక్ట్రాన్స్ అనేవి గ్రౌండ్ స్టేట్ నుంచి ఎగ్జైట్ స్టేట్ కి వెళ్తే వాటిని అలౌడ్ ట్రాన్సిషన్స్ అని చెప్పి, అదేవిధంగా స్పిన్ అనేది ఆపోజిట్ స్పిన్ అనేది మనకి వచ్చినట్లయితే ఎగ్జైట్ స్టేట్ నుంచి కాదు గ్రౌండ్ స్టేట్ నుంచి ఎగ్జైట్ స్టేట్ కి వెళ్ళినప్పుడు దాన్ని ఫార్వర్డన్ ట్రాన్సిషన్స్ అనేవి చెప్తాం. ఇక్కడ ఫార్వర్డన్ ట్రాన్సిషన్ అనేది జరగడానికి కొన్ని రూల్స్ అనేవి ఉన్నాయి. ఆ రూల్స్ ఇక్కడ ఫ్రాంక్ అండ్ కాండన్ అనే సైంటిస్టులు ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి దీన్ని ఫ్రాంక్ కాండన్ రూల్ అని చెప్తాం. ఈ రూల్ అనేది చూసుకున్నట్లయితే దిస్ రూల్ ఈజ్ హెల్ప్స్ ఇన్ అండర్స్టాండింగ్ నేచర్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్. ఈ రూల్ అనేది దేనికంటే ఒక ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ అనేవి ఏ విధంగా జరుగుతున్నాయి, దాని యొక్క నేచర్ అనేది ఏంటి అన్నది దాని యొక్క తెలుసుకోవడానికి ఈ రూల్స్ అనేవి ఉపయోగపడతాయి. అదేవిధంగా అకార్డింగ్ టు ఇట్ ఎలక్ట్రాన్ ట్రాన్సిషన్స్ విల్ టేక్స్ ప్లేస్ ఓన్లీ ఇఫ్ ద internuclear distance are not significantly different in 2 states and where the nuclei have little velocity or no velocity. ఇక్కడ ఈ రూల్ ప్రకారం ఏంటంటే ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ అనేవి ఎక్కడైతే జరుగుతున్నాయో గ్రౌండ్ స్టేట్ నుంచి ఎగ్జైట్ స్టేట్ కి మనకి ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ అనేవి ఎలాగైతే జరుగుతున్నాయో 2 టైప్స్. ఇది అలౌడ్, ఇది ఫార్వర్డన్, మనకు ఆల్రెడీ తెలిసిందే. ఇక్కడ ఈ ఫార్వర్డన్ ట్రాన్సిషన్స్ అనేవి లేదా ఈ అలౌడ్ ట్రాన్సిషన్స్ అనేవి చూసుకున్నట్లయితే సేమ్ స్పిన్ రిపీట్ అవుతుంది. ఇక్కడ సేమ్ స్పిన్ కాకుండా ఆపోజిట్ స్పిన్ అనేది మనకి వస్తుంది. ఈ ఫార్వర్డన్ ట్రాన్సిషన్స్ లో ఇంటర్న్యూక్లియర్ డిస్టెన్స్ బిట్వీన్ 2 స్టేట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 ఆటమ్స్ అనేవి ఒక మాలిక్యూల్ లో తీసుకున్నట్లయితే ఆ 2 ఆటమ్స్ చాలా క్లోజ్ గా ఉన్నాయనుకోండి. క్లోజ్ గా ఉన్నప్పుడు ఇది సెంట్రల్ పాయింట్ ని న్యూక్లియస్ అని చెప్తాం. ఈ 2 కూడా 2 న్యూక్లియస్. ఈ 2 న్యూక్లియస్ లో గ్రౌండ్ స్టేట్ నుంచి ఎగ్జైట్ స్టేట్ కి ఒకవేళ ఎలక్ట్రాన్స్ అనేవి వెళ్ళినప్పుడు ఆ ఎలక్ట్రాన్స్ యొక్క స్పిన్ అనేది డిఫరెంట్ గా వస్తుంది. ఇక్కడ స్పిన్ అనేది డిఫరెంట్ గా రావడము లేకపోతే రాకపోవడం అనేది దేని మీద బేస్ అయి ఉంటుందంటే ఇంటర్న్యూక్లియర్ డిస్టెన్స్ మీద బేస్ అయి ఉంటుంది. ఇక్కడ ఇంటర్న్యూక్లియర్ డిస్టెన్స్ ఆర్ నాట్ సిగ్నిఫికెంట్లీ డిఫరెంట్ ఇన్ 2 స్టేట్స్ అంటే ఖచ్చితమైనటువంటి డిఫరెంట్ అనేది దీంట్లో ఉండదు. నాట్ సిగ్నిఫికెంట్లీ డిఫరెంట్ అని అన్నాడు కాబట్టి నాట్ అంటే ఖచ్చితమైనటువంటి డిఫరెన్స్ అనేది దీంట్లో డిస్టెన్స్ లో ఉండదు. ఇన్ 2 స్టేట్స్ అంటే గ్రౌండ్ స్టేట్, ఎగ్జైట్ స్టేట్ లో. అండ్ వేర్ ద న్యూక్లియై హావ్ లిటిల్ ఆర్ నో వెలాసిటీ అంటే ఈ న్యూక్లియై నుంచి న్యూక్లియైకి చూసుకున్నట్లయితే మనకి ఏ విధమైనటువంటి వెలాసిటీ అనేది ఈ ఇంటర్న్యూక్లియర్ డిస్టెన్స్ లో మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్నటువంటి డిస్టెన్స్ ని ఏమంటారంటే ఇంటర్న్యూక్లియర్ డిస్టెన్స్ బిట్వీన్ 2 స్టేట్, ఇదొక స్టేట్ అని అనుకున్నట్లయితే ఈ డిస్టెన్స్ లో ఏ విధమైనటువంటి వెలాసిటీ అనేది వేగం అనేది ఏముండదు. ఎందుకంటే ఇక్కడ ఖచ్చితమైనటువంటి డిస్టెన్స్ అనేది దీంట్లో సిగ్నిఫికెంట్ గా లేదు, చెప్పదగ్గటువంటి డిస్టెన్స్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే విధంగా వెలాసిటీ అనేది ఉంది అని చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా మనకి
సిగ్నిఫికెంట్ వెలాసిటీ అనేది ఉంటే ఈ న్యూక్లియస్ నుంచి ఈ న్యూక్లియస్ కి ఖచ్చితంగా డిస్టెన్స్ అనేది ఉంటుంది. ఈ డిస్టెన్స్ లో సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఈ డిస్టెన్స్ అనేది వెలాసిటీ మీద బేస్ అయి ఉంటుంది కాబట్టి సిగ్నిఫికెంట్ డిఫరెన్స్, సిగ్నిఫికెంట్ వెలాసిటీ అనేది ఉంటుంది. ఇక్కడేంటి మనకి ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్ టేక్స్ ప్లేస్ ఇఫ్ ద ఇంటర్న్యూక్లియర్ డిస్టెన్స్ ఆర్ నాట్ సిగ్నిఫికెంట్లీ డిఫరెంట్ అన్నాడు. ఖచ్చితమైనటువంటి డిఫరెన్స్ అనేది లేదు ఎగ్జాస్ట్ స్టేట్ అండ్ 2 స్టేట్స్ లో, ఎగ్జాస్ట్ స్టేట్, గ్రౌండ్ స్టేట్ లో, అండ్ వేర్ ద న్యూక్లియర్ హ్యావ్ లిటిల్ ఆర్ నో వెలాసిటీ. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ న్యూక్లియర్ నుంచి న్యూక్లియర్ కి ఏ విధమైనటువంటి వెలాసిటీ ఉండకపోవచ్చు, లేదా ఉంటే ఏదన్నా లిటిల్ అమౌంట్ ఆఫ్ వెలాసిటీ అనేది ఉంటుంది ఒకవేళ డిఫరెన్స్ అనేది ఏమన్నా కొంచెం కనిపిస్తే. ఒకవేళ నెక్స్ట్ చూడండి, దస్ ద ఫార్వర్డ్ ట్రాన్సిషన్ మే అక్కర్ when the internuclear distance are significantly different in 2 states and where the nuclei have significant velocity. ఇక్కడ ఫార్వర్డ్ అండ్ ట్రాన్సిషన్స్ అనేవి జరుగుతున్నాయి అని అంటే ఫార్వర్డ్ ట్రాన్సిషన్స్ అనేవి జరగడం అనేది దేని మీద బేస్ ఉంటుందంటే ఫార్వర్డ్ అండ్ ట్రాన్సిషన్స్ మే అక్కర్ అని ఎప్పుడు జరుగుతుంది, when the internuclear distance are significantly different. ఇక్కడ సిగ్నిఫికెంట్లీ డిఫరెంట్ అనేది ఖచ్చితమైనటువంటి డిఫరెన్స్ అనేది ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఫార్వర్డ్ అండ్ ట్రాన్సిషన్స్ అనేవి మనకి జరుగుతాయి. ఇన్ 2 స్టేట్స్, ఎగ్జాస్ట్ స్టేట్ లోను, గ్రౌండ్ స్టేట్ లోను, అండ్ వేర్ ద న్యూక్లియర్ హ్యావ్ సిగ్నిఫికెంట్ వెలాసిటీ. ఆల్రెడీ చెప్పాను మనకి ఇదొక న్యూక్లియస్, నెక్స్ట్ ఇదొక న్యూక్లియస్ ఉన్నటువంటి 2 ఆటమ్స్ ఒకే మాలిక్యూల్ ఉన్నట్లయితే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నటువంటి డిస్టెన్స్ ఇంటర్న్యూక్లియర్ డిస్టెన్స్ బిట్వీన్ 2 ఆటమ్స్ ఇన్ ఏ మాలిక్యూల్ అని చెప్తాం. ఇక్కడ ఈ డిస్టెన్స్ అనేది చూసుకున్నట్లయితే ఖచ్చితమైనటువంటి డిస్టెన్స్ అనేది ఉంది. సిగ్నిఫికెంట్ గా డిఫరెన్స్